అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. పీసీఓడీస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కామన్గా చూస్తున్న ప్రాబ్లం. 70% ఆఫ్ లేడీస్లో ఈ పీసీఓడీస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు వాటి లక్షణాలు ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఈ పీసీఓడీస్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చెప్పాలంటే ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది లేకపోవడం మూలంగా అమ్మ, కరెక్ట్గా చెప్పాలంటే చాలా వరకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, ప్రాసెస్డ్ మీట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నిటికీ కారణము ఈ పీసీఓడి రూపంలో జరుగుతుంది. ఓకే, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ దేని వల్ల జరుగుతుందంటే ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉంది, అది ఇలా ఉంటుంది. ఓకే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అలాంటప్పుడు ఏంటి, ఈ ఓవరీస్ ఉన్నాయి కదా, ఆ ఓవరీస్ చుట్టుపక్కల ఎప్పుడైతే చిన్న చిన్న సిస్ట్ లాంటివి ఏర్పడతాయి. సిస్ట్ అంటే ఏంటి, గడ్డలు. ఆ గడ్డలు అనేవి ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఏర్పడి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది పీసీఓడి అంటే. అదే పీసీఓఎస్ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా సిమిలర్ గా పీసీఓడి లాగానే, కాకపోతే ఇక్కడ మనకు చిన్న చిన్న సిస్ట్లు ఏర్పడినట్టు ఇక్కడ మల్టిపుల్ సిస్ట్లు ఏర్పడతాయి. ఏర్పడి అప్పుడు వీటికి ఇంకా బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ గా ఉండకుండా మెన్స్ట్రుయేషన్ సైకిల్ మీద దెబ్బ పడుతుంది అనమాట. సో ఈ పీసీఓఎస్ వచ్చేసి అది క్యూరబుల్ అవ్వడం కొంచెం కష్టమే, కానీ పీసీఓడి క్యూర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మన డయట్ మీద ఎక్సర్సైజెస్ మీద ప్రాపర్ గా చూసుకున్నట్టయితే అప్పుడు వీటన్నిటికీ ప్రాపర్ గా చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లు ఈ పీసీఓడీస్ అనేది చిన్నపిల్లల్లో అంటే యంగ్ ఏజ్ గర్ల్స్ లో ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? 90% వరకు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఎవరంటే టీనేజ్ పిల్లలే అమ్మ. ఎందుకు కారణంగా జరుగుతుంది అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, వన్ ఆఫ్ ది రీజన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలం. ఎందుకు ఇప్పుడు చెప్పొద్దు కానీ ఇప్పుడు 10th ఫినిష్ అవగానే చేస్తున్న పని ఏంటి, ఐఐటీలు, ఐఐఎంలు వగేరా వగేరా అన్నీ అవుతున్నాయి. వాటి వల్ల ఏంటి, గంటలు గంటలు ఒకే చోట కూర్చుని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదివించడం. సో అలాంటప్పుడు ఏంటి, ఇటు అటు మూవ్ అవడానికి ఉండదు. అదే పనిగా చదువుతూ ఒకే ప్లేస్లో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుంటే ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా పొద్దున ఎప్పుడో వెళ్ళి సాయంత్రం ఎప్పుడో రావడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. ఇవన్నీ లేకపోవడం మూలంగా ఏంటి, స్లీప్ కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. సో అలాంటప్పుడు ఇవన్నీ కారణం అవుతాయి అన్నమాట. సో మజిల్ క్రాంప్స్ లాగా రావడము, ఎక్కువ కాలం ఎక్కువ రోజులు అవ్వాల్సిన రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండడము. కొంతమందికి పాపం ఇది నేను కొన్ని కేసెస్లో చూశాను, నెలలో మనకి మామూలుగా ఒక సైకిల్ అనేది ఎప్పుడు రన్ అవుతుందంటే ఒక 4 to 5 days ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 20 days ఉంటుంది. ఎంత నరకం ఉంటుందంటే అది ఓవర్గా అయిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళకి. అలాంటి పీసీఓడి దాంట్లో జరిగేది ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతారు, అన్యూజువల్ హెయిర్ వస్తుంది, తర్వాత ఇంకా రకరకాల సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట పీసీఓడిలో. పీసీఓఎస్లో కూడా ఇంచుమించు సేమ్ సిమ్టమ్సే ఉంటాయి అమ్మ. హెయిర్ అంతా లాస్ అయిపోతుంది, హెయిర్ లాస్ అవుతుంది, అన్వాంటెడ్ హెయిర్ అంతా వస్తుంది, తర్వాత యాక్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ వీటి కారణంగా. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ పీసీఓడీస్ లో వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు, అలానే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి? పీసీఓడి యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు పీసీఓడి క్యూరబుల్ ఏనమ్మా. డైట్ అండ్ ఎక్సర్సైజ్ విషయంలో ప్రాపర్ గా ఉంటే పీసీఓడి డెఫినెట్ గా చేసేసుకోవచ్చు, టెంపరీగా అది క్లియర్ అవుతుంది. కానీ పీసీఓఎస్ దగ్గరకు వచ్చేసరికి పాపం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ పాపం కన్సీవ్ అవడం కూడా ఒక్కసారి టఫ్ అవుతుంది. కానీ వీటికి ట్రీట్మెంట్ కనుక ప్రాపర్ గా తీసుకున్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళు కన్సీవ్ అవుతారు. కానీ పీసీఓడిలో ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్, పీసీఓడిలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్. అంటే ఇనఫ్ ప్రోటీన్, ఇనఫ్ కార్బ్స్, నార్మల్ కార్బ్స్,
ఎనఫ్ ప్రోటీన్, ఎనఫ్ ఫ్యాట్స్ అన్ని ప్రాపర్ గా తీసుకుంటే డెఫినెట్ గా తగ్గుతుంది అనమాట. మన మీల్ ప్లేట్ లో చూసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ది పోర్షన్ మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తో పాటు ఇటువైపు ప్రోటీన్ శాతం అలాగే కార్బ్స్ శాతం ఉండాలి. ఆ పర్టికులర్ చిన్న పార్ట్ లో ఫ్యాట్స్, డైరీ ప్రోడక్ట్స్ అనేవి ఉండాలి. అలా మీరు ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లో 6 meals to 7 meals per day అని ప్రాపర్ గా పోర్షన్ సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆ పోర్షన్ సైజ్ సరిగ్గా చూసుకుని ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్ గా రెగ్యులర్ గా చేయాలమ్మా. కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసినట్టయితే పీసీఓడికి అంటూ స్పెసిఫిక్ గా ఎక్సర్సైజెస్ అంటూ ఉండవు. కానీ మీరు ఒక రోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశారనుకోండి, ఇంకొక రోజు కార్డియో, అలా మల్టిపుల్ వర్కౌట్స్ లాంటివి చేస్తే మీకు వర్కౌట్ అంటే ఇంట్రెస్ట్ గా ఉండి అలా రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని పీసీఓడిస్ డెఫినెట్లీ క్యూరబుల్. అసలు ఈ పీసీఓడిస్ రాకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మంచిదండి? లైఫ్ స్టైల్ చేంజెస్ లో చూసుకున్నట్టయితే యాజ్ వి డిస్కస్ న్యూట్రిషన్ పరంగా ప్రాపర్ గా ఉండాలి. ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇనఫ్ తీసుకోవాలి. హైడ్రేషన్ ఇస్ ద కీ. అలాగే వాటితో పాటు స్లీప్ రొటీన్ అనేది సరిగ్గా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చూసుకోవాలి. అమ్మో పలానా స్కూల్లో నాకు ర్యాంక్ రాకపోతే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతే, ఇలాంటి చిన్న స్ట్రెస్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. అలాంటివి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే సరిగ్గా చూసుకుంటామో డెఫినెట్ గా పీసీఓడి అనేది రాదు. సో భార్గవి గారు, అసలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మంచిది అంటారు? అసలు ఈ పీసీఓడిస్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అయితే మంచిది? ఫస్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ కనుక కొత్త అయితే మాత్రం ఫస్ట్ వాకింగ్ తో స్టార్ట్ చేయండి అమ్మ. అంటే మరి ఎక్కువగా వాకింగ్ 2-3 kilometers మరి నేను చెప్పను, బట్ యూజువల్ గా ఒక చిన్న డిస్టెన్స్ పెట్టుకుని అంతవరకు వాకింగ్ చేయండి. డెఫినెట్ ఒక 1 month వరకు చేయండి. వాకింగ్ అనేది ఎప్పుడైతే మెల్లిగా స్టార్ట్ చేస్తారో అప్పుడు తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, కార్డియో ట్రైనింగ్ కానీ, లేదంటే ఎరోబిక్స్, జుంబా ఇలాంటివి ఏంటంటే కార్డియోవాస్కులర్ యాక్టివిటీకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ చేయండి. లేదా యోగాలో కూడా కొన్ని పీసీఓడి క్లియర్ అయ్యేలాగా కొన్ని ఆసనాలు ఉంటాయి. అలాంటివి యోగా కూడా క్వైట్ హెల్ప్ఫుల్. అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట దానివల్ల. అలాగే మైండ్ పీస్ఫుల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ పీస్ఫుల్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చిన్నప్పటి నుంచే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల, అలానే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం వల్ల మనం పీసీఓడిస్ అనేది తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.